హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది మ్యూచువల్ ఫండ్ గురించి అనమాట. మ్యూచువల్ ఫండ్ గురించి ద బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది, మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ చేస్తుంది, మ్యూచువల్ ఫండ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటిది, మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా, ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. నెంబర్ 1, వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్? అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటిది? ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్ ఒక డెఫినేషన్ చూద్దాము. Professionally managed fund which pools money from many investors to purchase securities. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే మీలాంటి ఎన్నో వేల మంది నుంచి మనీ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కలెక్ట్ చేసిన మనీని మనం మనీ పూల్ అని పిలుస్తాము. అండ్ ఈ మనీ పూల్ లేకపోతే ఈ మనీ అన్నిటిని ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ మనీ మొత్తాన్ని తీసుకెళ్లి ఒక చోట ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మనం మ్యూచువల్ ఫండ్ అంటాము. సో ఈ డెఫినేషన్ మనకు అంత అర్థం కాకపోయినా సింపుల్ గా ఆ వర్డ్ యూజ్ చేసి అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలుసుకుందాము. మ్యూచువల్ అంటే ఏంటి? కలిసి ఉండడం, లేకపోతే టుగెదర్, లేకపోతే అందరూ కలిసి అని అర్థం. మ్యూచువల్ అంటే ఇక్కడ ఫండ్ అంటే అర్థం ఏంటి అంటే ఒక లాట్ ఆఫ్ మనీ లేకపోతే ఒక పూల్ ఆఫ్ మనీని మనం ఫండ్ అని పిలుస్తుంటాం. సో మ్యూచువల్ ఫండ్ ఏంటి అంటే అందరి డబ్బులు అని అర్థం. సో ఇక్కడ మనకు అర్థమైపోయింది మ్యూచువల్ ఫండ్ అంటే అందరూ డబ్బులు పెడతారు, ఆ అందరి డబ్బుని ఎక్కడో ఎవరో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో నెంబర్ 2, హౌ మ్యూచువల్ ఫండ్ వర్క్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం మనము. మ్యూచువల్ ఫండ్ అనేది ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, ఇన్వెస్టర్స్ అంటే మీరే అనమాట, మీరు డబ్బులు దానిలో పెడుతున్నారు. సో మీరు ఇన్వెస్టర్ అవుతారు అండ్ మీలాంటి ఎన్నో వేల మంది ఉంటారు అనమాట. సో అందరూ ఇన్వెస్టర్స్ అవుతారు. సో ఈ ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలోకి కొంచెం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుందంటే ఈ మనీ మొత్తాన్ని కలిపి ఒక మనీ పూల్ లా తయారు చేస్తుంది. అండ్ ఈ మనీ పూల్ మొత్తం ఎక్కడికి వెళ్తుంది అంటే ఒక ఫండ్ మేనేజర్ చేతిలోకి వెళ్తుంది. ఇక్కడ ఫండ్ మేనేజర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో హైలీ ఎక్స్పర్ట్ ఉంటారు అనమాట. అసలు స్టాక్ మార్కెట్ లో ఎంతో అవగాహన ఉండి లేకపోతే ఎంతో ప్రాక్టీస్ ఉంది, ఎన్నో ఏళ్ల నుంచి దాంట్లో వర్క్ చేసే ఒక వ్యక్తి ఖచ్చితంగా ఈ ఫండ్ మేనేజర్ గా ఉంటుంది అనమాట. అండ్ ఆ ఫండ్ మేనేజర్ కి ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో. సో ఈ మనీ పూల్ మొత్తం లేకపోతే ఈ మనీ అంతా లేకపోతే మీ పైసలు అన్ని తీసుకెళ్లి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఈ ఫండ్ మేనేజర్ చేతిలో పెట్టడం జరుగుతుంది. ఈ ఫండ్ మేనేజర్ అండ్ వాళ్ళ టీం ఏం చేస్తారు అంటే మీ అందరి మనీని డిఫరెంట్ ఏరియాస్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారో చూద్దాము. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే నెంబర్ 1 ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తారు, నెంబర్ 2 ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, నెంబర్ 3 కమోడిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తారు, నెంబర్ 4 డెప్ట్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, నెంబర్ 5 బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ నెంబర్ 6 సెక్యూరిటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో మ్యూచువల్ ఫండ్ లో మీరు కానీ మీ అమౌంట్ ని పెడితే అన్ని చోట్లకి డైవర్సిఫైడ్ అయిపోతుంది అనమాట. అన్ని చోట్ల మీ మనీ అనేది ఇన్వెస్ట్ చేయబడుతుంది. సో మీకు అర్థమైంది అనుకున్నా, ఇక్కడ జరిగే చాలా చిన్న ప్రాసెస్ అనమాట. మీరు మనీ అనేది మ్యూచువల్ ఫండ్ కి ఇవ్వడం జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆ మనీని తీసుకెళ్లి ఫండ్ మేనేజర్ చేతిలో పెడతారు అండ్ ఫండ్ మేనేజర్ దాన్ని ఎక్కడో 4-5 చోట్ల ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో మీ మనీ అనేది ఇలా ఇన్వెస్ట్ చేసిన తర్వాత మెల్లమెల్లగా పెరిగి మీరు ఎప్పటి వరకు అయితే మీ డేట్ ఉందో లేకపోతే మీ మ్యూచువల్ ఫండ్ అనేది ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో, ఆ ఎక్స్పైర్ అయినప్పుడు మీ మనీ అనేది ఎంత ఉందో మార్కెట్ లో ప్రస్తుతానికి వాటిని విత్డ్రా చేసి మీ చేతిలోకి ఇచ్చేస్తుంటారు. సో మ్యూచువల్ ఫండ్ ఇంత సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు నెంబర్ 3, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్ ఒక అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏందో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్వాంటేజెస్ చూద్దాము. నెంబర్ 1, డైవర్సిఫికేషన్. డైవర్సిఫైడ్ ఫండ్ అనమాట. అంటే మీ మనీ అనేది ఇప్పుడు 4-5 చోట్ల ఇన్వెస్ట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు అనుకోని, మీ మనీ అనేది ఆ కంపెనీ లోపల కంప్లీట్ గా ఉండిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీ అనేది పడిపోయింది అనుకోని, మీ డబ్బులు కూడా ఒకటేసారి పడిపోతాయి, లేకపోతే లాస్ అయిపోతారు మీరు. ఇక్కడ అలాంటి విషయం జరగదు. ఎందుకంటే మీ మనీ అనేది డైవర్సిఫైడ్ 4-5 చోట్ల ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక కంపెనీలో రిలయన్స్ లాంటి ఒక కంపెనీలో కొంచెం షేర్స్ మీ మనీతో కొంటారు, ఇంకో చోట కమోడిటీ అంటే గోల్డ్, సిల్వర్ అలాంటి వాటిలలో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇంకొన్ని గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొన్ని ఆప్షన్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. అలా మీ ఫండ్ అనేది డిఫరెంట్ ఏరియాల్లోకి ఇన్వెస్ట్ చేయడం వలన ఒక కంపెనీ పడిపోయిన లేకపోతే ఒక చోట మీ మనీ అనేది లాస్ అయినా కానీ ఇంకో చోట మీ మనీ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సో ఎలా అయినా లాస్ట్ కి మీకు లాస్ రాకుండా మీరు పెట్టిన మనీ అనేది రిటర్న్ వచ్చేటట్టు కంపెనీ గ్యారంటీ ఇస్తుంది అనమాట. నెంబర్ 2, ఎకనామికలీ ఫిట్. ఎకనామికలీ ఫిట్ అంటే మనకు జనరల్ గా తెలిసింది, మనం ఒక డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేశాక దాంట్లోకి వెళ్ళి మనం షేర్స్ కొంటాము లేకపోతే అమ్ముతాము అని తెలుసు. కానీ ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆయన చేతిలోకి ఎన్నో కోట్ల రూపాయలు లేకపోతే కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతిలోకి ఒకటేసారి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారంటే డైరెక్ట్ గా కంపెనీకి అప్రోచ్ అయ్యి డైరెక్ట్ గా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే హోల్సేల్ బయింగ్ అని సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు. అంటే మీ షేర్ గానీ ఒకవేళ 5 రూపీస్ షేర్ మీరు కొంటున్నారు అనుకోండి, కంపెనీ దగ్గరికి డైరెక్ట్ గా కొంటే వాళ్ళు మీకు 3 రూపీస్ కి ఇచ్చేస్తారు అనమాట. అంటే మీరు ఆల్రెడీ ప్రాఫిట్ లోకి వెళ్ళిపోయారని అర్థం. మీకు ఇంకోసారి క్లియర్ గా చెప్తాను. ఒకవేళ రిలయన్స్ ఒక కంపెనీ షేర్ 5 రూపీస్ ఉంది అనుకోండి, ఈ ఫండ్ మేనేజర్ డైరెక్ట్ గా వెళ్ళి ఒకటేసారి అన్ని షేర్లు కొనడం వలన ఆ కంపెనీ అనేది 5 రూపీస్ షేర్ ని కేవలం 3 రూపీస్ కి ఫండ్ మేనేజర్ కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు అమ్మినా గానీ ఆల్రెడీ మీరు 2 రూపీస్ ప్రాఫిట్ లోనే ఉంటుంది మీ ఒక్కొక్క షేర్ అనేది. సో ఇలా ఎకనామికల్ ఇది ఫిట్ గా ఉంటుంది. నెంబర్ 3, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్.
ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట మ్యూచువల్ ఫండ్ లో. ఎందుకంటే ఇక్కడ మీరు ఏ వరీస్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏ టెక్నికల్ అనాలిసిస్ ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ డబ్బు గురించి భయపడాల్సిన అవసరం లేదు, లేకపోతే మీ టైం ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే మీ టైం ని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు స్టాక్ మార్కెట్ లో. ఇవన్నీ ఒక ప్రొఫెషనల్ మేనేజర్, ఎవరైతే ఈ ఫండ్ మేనేజర్ ఉంటారో, నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు చాలా ప్రొఫెషనల్ ఉంటాడు అనమాట. సో మీ పని సేఫ్ గా ఆయన చేతిలోకి పెడుతున్నారు అండ్ ఆయన టీం దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మన డిసడ్వాంటేజ్ విషయంకి వస్తే, వన్ ఆఫ్ ది మోస్ట్ పెద్ద డిసడ్వాంటేజ్ మనకు కనిపించేది అంటే మినిమం అమౌంట్ ఆఫ్ ఫీజ్. అంటే మీరు మీ అమౌంట్ లో కొంత అమౌంట్ అనేది ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఈ విషయం అయితే జనరల్ ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే అందరూ ఓపెన్ మైండెడ్ ఉంటారు అనమాట. ఎట్లైనా వాళ్ళు మా డబ్బులు ఇంత పెంచిస్తున్నారు కదా, అప్పుడు దాంట్లో కొంచెం పర్సెంట్ అనేది మ్యూచువల్ ఫండ్ వాళ్ళకి ఇస్తే తప్పు లేదనే మెంటాలిటీ ఉంటుంది. సో డిసడ్వాంటేజ్ అంటే కొంచెం ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది వాళ్ళకి, అంతే. ఇప్పుడు నెక్స్ట్ వన్, విచ్ ఈస్ బెస్ట్, స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెస్టా, లేకపోతే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్టా అని అడిగితే సూటిగా చెప్పాలంటే స్టాక్ మార్కెటే బెస్ట్. ఇక్కడ నేను ఎందుకు మీకు ఇంత డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను అంటే, మ్యూచువల్ ఫండ్ అనేది కేవలం 20% మెంబర్స్ కోసం మాత్రమే. ఈ 20% మెంబర్స్ కోసం మాత్రమే సచిన్ టెండూల్కర్, MS ధోని లాంటి వాళ్ళు ఎన్నో యాడ్లు అవి ఇచ్చేది ఈ 20% వ్యక్తుల కోసం మాత్రమే. మిగతా 80% మెంబర్స్ కి మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ట్రాప్ మాత్రమే. ఎందుకు ట్రాప్, లేకపోతే ఎవరు ఈ 20% మెంబర్స్, ఎవరు 80% మెంబర్స్, అసలు మీరు ఈ 20% లో ఉన్నారా 80% లో ఉన్నారా అని తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంటిన్యూ చూడండి. అసలు మీరు ఈ 20% మెంబర్స్ లో ఉన్నారా లేరా తెలుసుకోవాలంటే నేను ఒక 3 to 4 పాయింట్స్ చెప్తాను. నెంబర్ 1, మీ ఏజ్ కానీ 40 లేకపోతే 45+ ఉంది. నెంబర్ 2, మీకు అసలు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం కానీ, నేర్చుకోవడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ వాటి మీద ఇలాంటి ఇంట్రెస్ట్ లేదు. నెంబర్ 3, మీకు అస్సలు టైం లేదు, మీరు ఒక జాబ్ చేస్తుంటారు, 10,000 లేకపోతే 50,000 లేకపోతే ₹1,00,000 అయినా కానివ్వండి, మీరు ఆ జాబ్ లోనే కంటిన్యూస్ గా వర్క్ చేయాలనుకుంటున్నారు, స్టాక్ మార్కెట్ వైపు మీకు ఒక్క అడుగు కూడా వేయాలని లేదు. సో మీకు అస్సలు టైం లేదు స్టాక్ మార్కెట్ కోసం అయితే ఈ 3 క్వాలిటీస్ మీలో ఉంటే మాత్రమే మీరు మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఈ 4 కేసెస్ లో ఏదో ఒక కేసులో మీరు ఉన్నారు అంటే మీరు ఆ 20% మెంబర్స్ లో ఉంటారు. నెక్స్ట్ 80% మెంబర్స్ లో మీరు ఉన్నారో లేదో తెలుసుకోవడానికి మీ క్వాలిటీస్ ఏమి ఉండాలంటే, నెంబర్ 1, మీరు 20+ ఉండాలి. 20+ కూడా అవసరం లేదు, మీరు ఆ మినిమం ఏజ్ అనేది ఉండాలి. 20+ అని నేను ఎందుకన్నానంటే, మీరు 70-80 ఇయర్స్ ఉన్నవాడు ఏ ప్రాబ్లం లేదు. సో ఈ ఏజ్ అనేది మీకు ఉండాలి. నెంబర్ 2, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పెద్ద ట్రాప్. నేను ఎందుకు ట్రాప్ అని డైరెక్ట్ అంటున్నాను, ఇక్కడ మోసం చేసేది కంపెనీ వాళ్ళ, గవర్నమెంట్ వాళ్ళు ఎవరు కాదు, మీరే. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. నేను సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ అడుగుతాను. మీరు లెఫ్ట్ కి వెళ్తే మీకు ₹1,00,000 ఇస్తారు, రైట్ కి వెళ్తే మీకు ₹100 ఇస్తారు. మీరు దేన్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఆబ్వియస్ గా లెఫ్ట్ కి వెళ్ళి ₹1,00,000 తీసుకుంటారు మీరు. కానీ అక్కడ మీకు ₹1,00,000 ఉందని తెలియక ఆ ₹100 ఎన్నో ఏళ్ల నుంచి మీరు తీసుకుంటూ ఉండొచ్చు. సో థింగ్ ఏంటి అంటే, మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన దానికంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే ఎన్నో రేట్లు మీకు ఎక్స్ట్రా మనీ అనేది వస్తుంది. ఇక్కడ జరిగేది ఏంటి అంటే, జనరల్ కంపెనీ వాళ్ళకి వచ్చే ప్రాఫిట్, మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ ఎక్కడి నుంచి అంటే, ఇన్వెస్ట్మెంట్ వాటి కాదు, వీళ్ళ ప్రైస్ పూల్. ఎప్పుడైతే వీళ్ళ ప్రైస్ పూల్ ఎక్కువ అమౌంట్ అనేది వస్తుందో అప్పుడు వీళ్ళకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. మీ దగ్గర గానీ ఒక మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ వచ్చి, చూడండి మా ఫండ్ అనేది ఇంత పెరిగింది, మా ఇది అనేది గ్రాఫ్ చూపించి ఇంత పెద్దగా అయ్యింది, ఇంత లాభం వచ్చింది మా వాళ్ళందరికీ, ఇలాంటి విషయాలన్నీ చూపిస్తున్నప్పుడు అర్థం చేసుకుంటే ఆ ఏజెంట్ మీకోసం కాదు వర్క్ చేసేది, కంపెనీ కోసం. ఆయనకి జీతం ఇచ్చేది మీరు కాదు, ఆ కంపెనీ వాళ్ళు. ఆయన వర్క్ చేసేది, ఆయన ట్రైన్ చేయబడింది కూడా ఆ కంపెనీ కోసమే. ఆ కంపెనీకి ఎంత ప్రైస్ఫుల్ అంటే, వాళ్ళ పూల్ లోపలికి వెళ్తే, వాళ్ళ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ లోపలికి ఎన్ని వేల మంది ఎన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి అంత ప్రాఫిట్ వస్తుంది అనమాట. నెంబర్ 2, వీళ్ళకి ప్రతి ఇయర్ అనేది మీ ఫండ్ నుంచి 2% ఇంట్రెస్ట్ తీసుకుంటూనే ఉంటారు. అంటే 1 year లో మీ మనీ అనేది ఎంత పెరిగినా, ఏమైనా కానీ, లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా కానీ, వాళ్ళ 2% కమిషన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కడ రిస్క్ అనేది ఉండదు. రిస్క్ తీసుకునేది ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ యాడ్ లో మీకు చూపించే రిస్క్ అనేది మీకే ఉంటుంది తప్ప ఆ కంపెనీకి ఉండదు. ఎందుకంటే కంపెనీకి మీరు లాస్ అయిన ప్రాఫిట్ అయినా 2% కమిషన్ అనేది ప్రతి ఇయర్ వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. నెంబర్ 3, మీకు కామన్ సెన్స్ పెట్టి ఆలోచించి చూడండి. సెన్సెక్స్ తీసుకొని లేకపోతే నిఫ్టీ తీసుకొని చూడండి. ఇండియా అనేది డెవలపింగ్ కంట్రీ. అసలుకి ఇండియా నెక్స్ట్ 50 years కూడా డెవలపింగ్ కంట్రీలో ఉండబోతుంది. అంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేకపోతే రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేది చాలా హైగా ఉందన్నమాట. మీరు అమెరికా, US అట్లాంటి ఏరియాస్ లోకి పోతే వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ. సో వాళ్ళ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది 2-3% ఉంటుంది. కానీ మన ఇండియాలో మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 50% కంటే ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు అన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే 50%, 100%, 200% ఆఫ్ రిటర్న్ కూడా వచ్చిన వాళ్ళు ఎన్నో వేల మంది ఉన్నారు. కానీ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఎప్పుడు మీకు అంత పర్సెంట్ చూపించారు. వాళ్ళు మినిమం 15% to 20% మాత్రమే చూపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం అనమాట. ఒకవేళ వాళ్ళు 40%, 50% అన్నాక వాళ్ళకి అంత మనీ మీకు చూపించలేకపోతే మీరు ఊకే వెళ్ళి ఆ కంపెనీ మీద కూడా వాడడం, కంపెనీ అనేది మూతపడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు పైకి లేపుకుంటూ వస్తుంటారు. సో అది మూతపడడం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు మ్యూచువల్ ఫండ్ వచ్చే ఇంట్రెస్ట్ చాలా తక్కువ మీకు చూపిస్తారు. సో వాళ్ళు 15%, 20% చూపించినప్పుడు ఒకవేళ దానికంటే తక్కువ వచ్చింది అనుకోండి, మార్కెట్ లాస్ లో ఉందని చెప్పి వచ్చేస్తారు. అయితే కరోనా వచ్చింది, మార్కెట్ లో అయిపోయిందని చెప్పి మనీ అనేది లైట్ తీసుకుంటారు. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, మీరు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ మనీ మళ్ళీ మ్యూచువల్ ఫండ్ లో వాళ్ళ కంపెనీలో పెడుతూ ఉంటారు వాళ్ళు. సో ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ చూపిస్తారు అండ్ మీకు వచ్చేది కూడా చాలా తక్కువ
వస్తుంది. అండ్ నెంబర్ 4, మ్యూచువల్ ఫండ్ లో వచ్చే ఇంట్రెస్ట్ చాలా 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 తక్కువ అనమాట. నేను చెప్పాను ఎప్పటి నుంచో స్టాక్ మార్కెట్ లో మీరు అదే మనీ పెడితే మీకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో మీరు అడగొచ్చు, బ్రో అప్పటి నుంచి మీరు మ్యూచువల్ ఫండ్ కాదు స్టాక్ మార్కెట్ బెస్ట్ అంటున్నారు కదా, మరి స్టాక్ మార్కెట్ ఎలా ఇన్వెస్ట్ చేయాలంటే మీకు 2 టైప్స్ ఉంటుంది. నెంబర్ 1, నేర్చుకొని ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్ నేర్చుకోవడం అనేది మీకు అబ్రాడ్ 6 to 7 years లేకపోతే 5 to 6 years టైం అనేది పడుతుంది. లాభాలు రావడం కోసం కాదు, జస్ట్ పూర్తిగా నేర్చుకొని ఒక ఎక్స్పర్ట్ అవ్వడానికి, ప్రో అవ్వడానికి మీకు 5 to 6 years లేకపోతే 7 years టైం పడుతుంది. కానీ దాని లోపలనే మీరు ఎంత అమౌంట్ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారు ఆబ్వియస్ గా. ఎందుకంటే మీరు స్టాక్ మార్కెట్ నేర్చుకున్న 1 month లోనే లేకపోతే 2-3 months లోనే మీకు ప్రాఫిట్ అనేది మీరు జనరేట్ చేయొచ్చు. కానీ మీరు పర్ఫెక్ట్ గా అన్ని తెలుసుకోవడం కోసం మీకు 5 to 6 years టైం పడుతుంది అనమాట. సో ఇది మెథడ్ నెంబర్ 1 అనమాట. నెంబర్ 2, చాలా మందికి స్టాక్ మార్కెట్ గురించి లేకపోతే షేర్ మార్కెట్ గురించి నేర్చుకోవడం అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఫుల్ టైం బ్రోకరేజ్ అని కొంతమంది ఉంటారు అనమాట. వీళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్ తో సేమ్ ఉంటుంది. కానీ మ్యూచువల్ ఫండ్ లాగా మీరు ఎక్కడ మీరు డబ్బులు పెడుతున్నారు, ఏ కంపెనీస్ లో పెడుతున్నారు, అది ఎంత పెరుగుతుంది, ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇట్లాంటి ఏం మ్యూచువల్ ఫండ్ కంపెనీ మీకు చూపించదు. సో మీరు ఏం తెలుసుకోలేరు అనమాట దాని గురించి. వేరే ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఇక్కడ మీరు ఏ కంపెనీ చెప్తే ఆ కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. మీకు తెలియకపోతే వాళ్ళు మీకు సలహా ఇస్తారు, ఇది మంచి కంపెనీ సార్ దీంట్లో ఇన్వెస్ట్ చేయండి అని. సో మీకు నమ్మకం ఉంటే వాళ్ళు చెప్పిన దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ తేడా ఏంటిదంటే మీ మనీ అనేది మీ కళ్ళ ముందే ఉంటుంది అనమాట. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ మీ అమౌంట్ అనేది ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ఎంత ప్రాఫిట్ లోకి వెళ్తుంది, ఎంత లాస్ లోకి వెళ్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కనిపిస్తుంది. అండ్ మీ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉంటారో ఆ కంపెనీలో ఆయన మీకు డీటెయిల్ గా ఎవ్రీథింగ్ చెప్తారు. అండ్ ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తుంటారు అనమాట. సో మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనమాట. మ్యూచువల్ ఫండ్ తో కంపేర్ చేసి ఎన్నో వేల % ఎక్కువ రిటర్న్స్ అనేది మీకు ఇలా చేస్తే మీకు రిటర్న్ అనేది వస్తుంది. అండ్ అదే కాకుండా స్టాక్ మార్కెట్ మీద నేను మంచి ఒక వీడియో చేయబోతున్నాను తొందరలోనే, అంటే స్టాక్ మార్కెట్ ట్రాప్స్ గురించి అనమాట. ఎందుకంటే తెలుగులో చాలా ఎక్కువ అయిపోతుంది. అందరు కంపెనీస్ అన్ని వచ్చి అకౌంట్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఎక్కడ ఓపెన్ చేసినా స్టాక్ మార్కెట్ అని ఎక్కువ కనిపించేస్తున్నాయి. సో దాని గురించి నేను ఒక వీడియో చేస్తున్నాను. అండ్ దాని గురించి చూడాలనుకుంటే ఖచ్చితంగా కింద సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు మ్యూచువల్ ఫండ్ గురించి బేసిక్స్ అని అర్థమైంది అనుకుంటాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.